టైటిల్ అయితే చూశారు కదా, ట్రస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ అయితే ఈ మధ్య చాలా లైమ్ లైట్ లోకి వచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ 1 year రిటర్న్స్ ఇది టాప్ స్మాల్ క్యాప్ కేటగిరీలో. ఈ ఫండ్ రిటర్న్స్ ఒకసారి మీరు చూడండి. లాస్ట్ 1 yearలో అరౌండ్ 32%, లాస్ట్ 6 monthsలో అరౌండ్ 28%, లాస్ట్ 3 monthsలో అరౌండ్ 11%. సో యాజ్ యూజువల్ అందుకే అందరు ఇన్వెస్టర్స్కి ఈ ఫండ్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ ఫండ్ రిలేటివ్లీ న్యూ ఫండ్ అండి. 2 years కూడా ఇంకా అవ్వలేదు. November 2024లో లాంచ్ అయింది అనుకుంటా. ఇది రిటర్న్స్ అయితే అప్పటి నుండి భారీగా ఉన్నదండి. సో ఈ వీడియోలో మనం లాస్ట్ 1 monthలో ఈ ట్రస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఏ చేంజెస్ అయ్యావో చూద్దామండి. అంటే ఏ స్టాక్స్ బై చేశారు, ఏ స్టాక్స్ సెల్ చేశారు, ఈ వీడియోలో చూద్దామండి. షార్ట్ అండ్ క్విక్ వీడియో అండి. ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో. చూడండి, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, మీరు స్క్రీన్ పైన చూడండి ఎ బ్రీఫ్ సినాప్సిస్. ఈ ఫండ్ లాస్ట్ 1 monthలో 13 న్యూ స్టాక్స్ బై చేసింది అంటే యాడ్ చేసింది. 11 స్టాక్స్ కంప్లీట్ ఎగ్జిట్ చేశారు అండ్ 35 స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నవి అలాట్మెంట్ ఇంక్రీజ్ చేశారు అండ్ 11 స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంది అలాట్మెంట్ డిక్రీజ్ చేశారు. సో ఆ స్టాక్స్ ఏంటి, వెరీ క్విక్గా 1 by 1 మీరు స్క్రీన్ పైన చూడండి. వీళ్ళు అరౌండ్ 13 న్యూ స్టాక్స్ బై చేశారండి. ఆ నేమ్స్ ఏంటి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అరౌండ్ 1.3% అలోకేషన్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అరౌండ్ 1.3%, సోనా బిఎల్డబ్ల్యూ. నెక్స్ట్ స్టాక్స్ అన్ని మీరు చూడండి, అరౌండ్ 13 స్టాక్స్ న్యూ బైస్, న్యూ పర్చేజెస్. నౌ నెక్స్ట్ ఏంటి, కంప్లీట్ 11 స్టాక్స్ ఎగ్జిట్ చేశారు వీళ్ళు. అవేటో చూడండి స్క్రీన్ పైన. ఏంజల్ వన్ కంప్లీట్ ఎగ్జిట్, కేపీఆర్ మిల్స్ కంప్లీట్ ఎగ్జిట్, సిడిఎస్ఎల్ కంప్లీట్ ఎగ్జిట్. నెక్స్ట్ అన్నీ చూడండి, టోటల్ 11 టోటలీ ఎగ్జిటెడ్ అంటే సెల్ చేశారు. దే ఆర్ నో లాంగర్ హోల్డింగ్ ది స్టాక్స్ ఇన్ దేర్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ ఏంటండి, ఆల్రెడీ హోల్డ్ చేస్తుంది ఇంక్రీజ్ చేశారు ఎలొకేషను. ఎన్ని, అరౌండ్ 35 స్టాక్స్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ మీరు చూడండి, లారస్ ల్యాబ్స్, కోఫోర్జ్, కరూర్ వైశ్య బ్యాంక్, గేబ్రియల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ అన్నీ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఏవి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు అలోకేషన్ డిక్రీజ్ చేశారు. అరౌండ్ 11 హోల్డ్ చేస్తున్నవి అలోకేషన్ డిక్రీజ్ చేశారండి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ మీరు చూడండి, జిఎన్జి ఎలక్ట్రానిక్స్, ఎంటీఆర్, ఎక్సెట్రా ఎక్సెట్రా అని మీరు చూసుకోండి. నౌ మీరు స్క్రీన్ పైన చూడండి, ఇవి ఈ ఫండ్ది టాప్ 10 హోల్డింగ్స్. లారస్ ల్యాబ్స్ అరౌండ్ 2.72%, కరూర్ వైశ్య బ్యాంక్ అరౌండ్ 2.62%, సన్సేరా ఇంజనీరింగ్ అరౌండ్ 2.34%. తగినవన్నీ మీరు స్క్రీన్ పైన చూడండి. దీస్ ఆర్ ద టాప్ 10 హోల్డింగ్స్. నౌ నెక్స్ట్ సెక్టర్ అలోకేషన్ చూడండి. ఫార్మస్యూటికల్స్ అండ్ బయోటెక్నాలజీ అరౌండ్ 9.5%, ఆటో కంపోనెంట్స్ అరౌండ్ 8.1%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అరౌండ్ 8.1%. రెస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్ని మీరు చూడండి స్క్రీన్ పైన. నౌ నెక్స్ట్ స్టాక్ కాన్సన్ట్రేషన్ ఒకసారి చూడండి. టోటల్ స్టాక్స్ ఎన్నండి, అరౌండ్ 72 స్టాక్స్. టాప్ 5 అలోకేషన్ ఎంత, 11.96%. టాప్ 10 అలోకేషన్ ఎంత, అరౌండ్ 21.66%. అంటే ఇట్స్ ఎ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. నౌ నెక్స్ట్ అసెట్ అలోకేషన్ చూడండి. ఈక్విటీలో ఎంతండి, అరౌండ్ 96.2%. లార్జ్ క్యాప్ అలోకేషన్ ఎంత, 2.5%. మిడ్ క్యాప్ అలోకేషన్ ఎంత, 22.8%. స్మాల్ క్యాప్ అలోకేషన్ ఎంత, 74.7%. డెప్ట్ అండ్ క్యాష్ అరౌండ్ 3+%. క్యాష్ అయితే ఎక్కువ హోల్డ్ చేయట్లేదండి. ఆల్మోస్ట్ మెజారిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. నౌ అదర్ డీటెయిల్స్ చూడండి. ఈ ఫండ్ ఏయుఎం ఏమో అరౌండ్ 2,860 crores అండి. ఇంకా ఈ ఫండ్ కదా రీసెంట్లీ లాంచ్, అంటే 2 years కూడా అవ్వలేదండి. చూడండి లాంచ్ డేట్ ఇప్పుడు అరౌండ్ November 2024, అంటే హార్డ్లీ 2 years కూడా ఇంకా అవ్వలేదు ఈ ఫండ్ది. రిలేటివ్లీ ఇట్స్ ఏ న్యూ స్మాల్ క్యాప్ ఫండ్. పీ రేషియో ఒకసారి చూడండి ఎంతండి, అరౌండ్ 46.52. హై పీ రేషియో ఇది. జస్ట్ టు గివ్ యూ కాంటెక్స్ట్ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్, బంధన్ ఎంత తెలుసా, పీ రేషియో అరౌండ్ 18.08. నిపాన్ ఎంత తెలుసా, 29.05. దీనిది 46.52. అర్థమైందా మీకు ఎంత డిఫరెన్సో? అంటే ఇది హై గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, గుర్తుంచుకోండి. నా నెక్స్ట్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ చూడండి, 204%. అంటే ఎంత హై టర్న్ ఓవరో మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. నిపాన్ ఎంత తెలుసా టర్న్ ఓవరు,
21%. బంధన్ ఎంత తెలుసా? టర్న్ ఓవర్ 22%. ఈ నిప్పాను బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ టర్న్ ఓవర్ ఒకసారి చూడండి, ఈ ట్రస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ టర్న్ ఓవర్ ఒకసారి చూడండి. మీకు ఎందుకంటే ఈ రెండుది కంపారిజన్ ఇచ్చాను, మీకు అర్థం అవుతుంది. అంటే 204% అంటే చర్న్ అవుట్ ఎక్కువ అవుతుంది. ఈ ఫండ్లోని చర్నింగ్ ఎక్కువ చేస్తున్నారు, స్టాక్స్ చర్నింగ్ బై అండ్ సెల్ ఎక్కువ చేస్తున్నారు, అది గుర్తుంచుకోండి. హై PE రేషియో అంటే ఏంటి? హై గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. హై పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ అంటే ఏంటి? హై చర్నింగ్ అవుతుంది, స్టాక్స్ బై అండ్ సెల్ ఎక్కువ చేస్తున్నారు ఈ ఫండ్ది, అది గుర్తుంచుకోండి. క్లియర్ కదా? సో దిస్ ఇస్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.